హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నల్గొండలో అయితే వింటేజ్ హోటల్ అండ్ కేఫ్ ఓపెన్ అయింది. అది ఎలా ఉందో, మరి అక్కడ టేస్ట్ ఎలా ఉందో ట్రై చేస్తానికి అయితే పోతున్నాము. ఇదైతే మా స్కాడ్. మేము 5 కలిసి అయితే వెర్నా తీసుకొని జర్నీ స్టార్ట్ చేసినాం. 10 to 15 మినిట్స్లోనైతే మేము అక్కడికి రీచ్ అవుతాము. నేను ఫుల్ వీడియో అయితే ఏం చూపెట్టాను, మొత్తం ట్రిమ్మింగ్ చేసి చూపిస్తా. అరే నువ్వు 100కి కొన్నావు, మరి 200 కొన్నావు. కొన్నైతే కొన్నావు, అది 500 అని చెప్పు. నమ్మకం నమ్మక తప్పదు కానీ ఏమంటావు? దానికి ఎంత పెట్టాలి అంతే పెట్టాలి. ఎక్కువ పెడితే మన దాని వాల్యూ వాల్యూ గురించి ఇస్తారా? పక్కకు పెట్టు, మాకు చెప్పే చెప్పు. దానికి రేట్ ఉన్నదారా? ఉంది 120 అయితే ఉంది. ఇది అట, దీని గురించి రేట్ అట ఏముంది ఏడా 100 నుంచి 112 అట్నే అట్టెట్టుంటుంది. 100 నుంచి 112, 126 నుంచి 142. ఇదేందిరా అంటే మధ్యలో సైజుని బట్టి స్మాల్ సైజ్ ఇదేనండి. ఇగో ఇదే మామూడుగా ఉన్నాడు. ఇది 100 రూపాయలట. బాగుంది కంపెనీ. కంఫర్టబుల్ ఉందా? ఫోన్ పోతున్నా కానీ కంఫర్టబుల్ ఉందా? చిన్నపిల్లల సైజా లేకపోతే పెద్దగా? చిన్నదే, చిన్న సైజే. 75 కొన్నట్టుంది కానీ 80 అట అండి. 80 సైజు కొన్నాడు. 100 రూపాయలట. సాగర్కే పోవాలన్నా ఇది కొనాలంటే? కార్లో వేసి ఇట్టే ఉంటారా అంటే ఇంకా వేయలేదు అంటాడు. కానీ నేను కూడా క్యాచ్ చేసిన అది పెట్టింది. వేసి సరిగా మనకు కూడా పడదు కానీ పోయేటప్పుడు వేసుకోవాలి. అట్లా బయటికి అది నీకు వేసి అది కానీ ఇంకైతే పెట్టవు. తప్పు చేసినారు, నా కళ్ళు తప్పు చేసి ఆ పాచిగాడి చెప్తూనే ఉంటున్నాయి. ఇందే అంటాడు. ఫైనల్లీ మనమైతే లొకేషన్కి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇదైతే కేఫ్, ఇది హోటల్. పక్కనే వింటేజ్ వాళ్ళు అయితే ఒకటి మినీ చార్మినార్ని తయారు చేసి పెట్టారు. ముందైతే మరి కేఫ్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. మా వాళ్ళు ఇక్కడ ఏం తాగుదాం, ఏం ట్రై చేద్దామని అయితే మాట్లాడుకుంటారు. ఇది వచ్చేసి చాట్. ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయని దాని గురించి. మా వాళ్ళు అయితే ఇది ఆర్డర్ ఇచ్చేసారు. బ్లాక్ కాఫీ, ఫిల్టర్ కాఫీ. మా జానీ బాయ్ ఇంకా అఫ్రోజ్ బాయ్ అయితే బ్లాక్ కాఫీ తీసుకున్నారు. హాయ్ బ్రో, మా పంజాబీ బ్రదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండు వీడియో తీస్తున్నందుకు. మా రఫీ బాయ్, పాషా బాయ్ ఇంకా నేనైతే మరి ఫిల్టర్ కాఫీ తీసేసుకున్నాం. అందరం అయితే ట్రై చేస్తున్నాం ఎలా ఉందని టేస్ట్ అయితే. హోటల్ వింటేజ్లోకి వెళ్దాం అనుకునేసరికి పక్కన మంచి ఫొటోస్ దిగుతానికి మంచి స్పాట్ ఉందని మా వాళ్ళు అయితే ఫొటోస్ దిగుతారు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తానికి మంచి స్పాట్ అయితే ఉంది పక్కన. కూర్చుంటానికి అయితే మంచి వెదర్ని క్రియేట్ చేశారు. కంఫర్టబుల్ సీటింగ్ అండ్ లగ్జరీగా కనిపిస్తుంది చూడడానికి. లోపల వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంది. నిజంగా లోపల మొత్తం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ హోటల్లో. మేమైతే ఇది ట్రై చేయలేదు, జస్ట్ ఒక లుక్ వేసి పోదామని వచ్చినాం అంతే.
ఒకవేళ ఈ హోటల్ వాళ్ళు మమ్మల్ని కొలాబరేట్ చేయమని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఫుల్ వీడియో తీస్తాను, ట్రై చేసి చెప్తా ప్రతి ఐటమ్ని. ఇప్పటికైతే జస్ట్ మేము కేఫ్లోకి వెళ్ళి ట్రై చేసినాము. నిజంగా చెప్తున్నా, పిల్లలతోనే ఫ్యామిలీతో రావడానికి అయితే మంచి స్పాట్ నల్గొండలో ఉన్న వాళ్ళకి. ఈ పక్కన చార్మినార్ కూడా ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది. పైకి అయితే ఒకసారి ఎక్కి చూపిస్తా ఎట్లుందో వ్యూ అయితే. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ అంటే రౌండ్ స్టెప్స్తోనైతే క్రియేట్ చేసేది దీన్ని. పైకి ఎక్కి చూస్తేనైతే మరీ అంత కాకపోయినా కూడా కొంచెం హైట్కి ఎక్కినట్టయితే కనిపిస్తుంది. పక్కనే మెయిన్ రోడ్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి నా వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నల్గొండలో ఎవరైనా మన వాళ్ళు ఉంటే వాళ్ళందరికైతే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా ఒక లుక్ వేస్తారు ఇక్కడికి వచ్చి. థ్యాంక్ యూ.